అవునమ్మా, మీరు నలుగురు వాయినాలు తీసుకుంటే సరిపోతుంది. పంతులు గారు, అలా ఇచ్చిన నలుగురు అవుతారు కదా, మీరేమైనా ఆడపంతులో ఏంటి? అక్క, నువ్వు ఇక్కడున్న ముత్తైదువులకి వాయినం సమర్పిస్తూ ఉండు. 5వ ముత్తైదు వస్తారు. ఎవరొస్తారే? నువ్వు ముందిప్పు, నేను చెప్తాను. పంతులు గారు, ఇప్పించండి వాయినం. అలాగేనమ్మా. ఇస్తున్నమ్మా వాయినం. పుచ్చుకుంటున్నమ్మా వాయినం. దీర్ఘ సుమంగళి భవ. లేమ్మా. వాసుకి నూరా. సరే అక్క. ఇస్తున్నమ్మా వాయినం. పుచ్చుకుంటున్నమ్మా వాయినం. మీ నాశనమేనే నేను కోరుకునేది. ఊర్వశి, రావే. ఇస్తున్నమ్మా వాయినం. పుచ్చుకుంటున్నమ్మా వాయినం. మీ అక్క చెల్లెలిద్దరినీ ఇంటి నుంచి తరిమేసి నేను ఈ ఆస్తి అనుభవించాలనే నా కోరిక. అది త్వరలో తీరుతుంది. ఆయన ఇప్పుడు 5వ ముత్తైదువుగా ఎవరొస్తారో చూస్తాను. ఇస్తున్నమ్మా వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మరి 5వ ముత్తైదువేది? ఈ పాటికి రావాలి కదా. అమ్మ గాయత్రి, 5వ ముత్తైదు ఎక్కడమ్మా? 5వ ముత్తైదు ఉన్నారత్తయ్య. ఎక్కడుంది తను? త్వరగా రమ్మను. గాయత్రి, అక్క నువ్వుండి చెప్తాను. గాయత్రి ఎక్కడున్నారు? ఒక నిమిషం. 5వ ముత్తైదు ఎవరో కాదు, మన ఇంటి తులసమ్మ. తులసమ్మ? తులసమ్మ ముత్తైదువు ఎలా అవుతుంది? పంతులు గారు, అమ్మా, తులసమ్మ ముత్తైదువే కదా? తులసమ్మ ముత్తైదువే. అయితే తులసమ్మకి వాయినం ఇస్తే ముత్తైదువికి వాయినం ఇచ్చినట్టే కదా? ఇచ్చినట్టే అమ్మా. అక్క, వెళ్ళి తులసమ్మకి వాయినం ఇవ్వు. గాయత్రి, నువ్వు సూపర్ గా చెప్పావు. సుందరి పద రా.